హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు. హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను రాఖీలు కొనడానికైతే మార్కెట్కి వచ్చాను. రాఖీలు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 20 రూపీస్కి ఒక రాఖీలు అంట. మొత్తము 10 రూపీస్ 20 రూపీస్ రాఖీలే ఎక్కువ ఉన్నాయి. 30 రూపీస్ రాఖీలు, ఇవన్నీ 10 రూపీస్ రాఖీలు. 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి 20 రూపీస్ రాఖీలు. ఇవన్నీ టవర్ సర్కిల్లో మార్కెట్ ఉంటుంది మాకు కరీంనగర్లో. ఇవైతే 50 రూపీస్ ఫ్రెండ్స్ రాఖీలు. చాలా బాగున్నాయి. ఇవి 20 రూపీస్. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఇక్కడ ఇలాంటి రాఖీలు తీసుకుందామని చూస్తున్నాను, కానీ ఎందుకో మళ్ళీ నాకు అవి నచ్చలేదు. మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ వేరే చూస్తున్నాను. ఇక్కడ కుక్క పిల్ల చూడండి ఎంత బాగుందో. అది కావలసుకునే తీసాం వీడియో. బాగుంది. ఈ పూల రాఖీలే చాలా బాగా అనిపిస్తాయి ఈ దారాల రాఖీల కన్నా. ఇక్కడ మన వెండి రాఖీలు ఫ్యాషన్స్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అంతకుముందు ఇట్లా మార్కెట్లో పెట్టకపోయేది. ఇంతకు ఓన్లీ జ్యువెలరీ షాపులలోనే దొరికేవి వెండి రాఖీలు. ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద కూడా వచ్చేసాయి వెండి రాఖీలు. ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే నేను ఒకటి 20 రూపీస్ ఇచ్చి తీసుకున్నాను ఆ బొమ్మని. మళ్ళీ వేరే షాప్కి వచ్చాను. ఎంత బాగున్నాయో రాఖీలు అయితే. పోయినసరికన్నా ఈసారి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ రాఖీలు. ఇదంతా మాకు కరీంనగర్లో టవర్ సర్కిల్ అని ఉంటుంది. టవర్ సర్కిల్ ఏరియాలో మార్కెట్ అన్నమాట. ఫుల్ జనాలు ఉంటారు. ఇంకా రాఖీ పౌర్ణమి అప్పుడైతే ఒక 2 డేస్ నుంచి ఇంకా రాఖీ పౌర్ణమి అయిపోయేంత వరకు జనాలు. అసలు అడుగు పెట్టడానికి కూడా టైం ఉండదు. ఇంకా ఇక్కడ మల్లెపూలు అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఈ రాఖీ ఫెస్టివల్ సందర్భంగానో ఏమో 80 రూపీస్ అంట ఒక్క మూర. నేనైతే ఒక 3 మూరలు దేవుడి కోసం తీసుకున్నాను. లాస్ట్కు 70 రూపీస్కి ఒక మూర ఇచ్చాడు. ఇక్కడ రాఖీలు వచ్చేసి ఇవి 10 రూపీస్కి ఒక్కటంట రాఖీ. చిన్నపిల్లలు ఆడుకునే రాఖీలు. పాప్కార్న్స్ అయితే ఎందుకో అక్కడికి వెళ్ళగానే స్మెల్ అనేది బాగా వచ్చింది. నాకు తీసుకోవాలనిపించింది. ఒక పాప్కార్న్ ప్యాకెట్ అయితే 10 రూపీస్ ఒకటి ఇచ్చి అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అదేంటో మనం ఇంట్లో వేసుకున్న దానికన్నా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది సాల్ట్. ఇక్కడ అడిగాను తీసుకుందామని మల్లెపూలు. అక్కడ రేటు బాగా చెప్పిండు. 80 రూపీస్ అన్నాడు. ఎక్కువ అన్నాడు. ఇక తిరిగి మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చేసాము. పాప్కార్న్ తింటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే 10 రూపీస్ రాఖీలు ఉన్నాయి. అక్కడ ఎందుకో నాకు నచ్చలేదు. ఇంకా అక్కడ తీసుకోలేదు నేను. ఇదంతా మన మార్కెట్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కిరాణా షాపులు, బట్టల షాపులు, ప్రతి ఒక్క షాప్ వాళ్ళు ముందు రాఖీలు పెట్టేసుకున్నారు. వాచీలు చూడండి చాలా బాగున్నాయి. 100 రూపీస్ 150 రూపీస్ అవి. ప్రతి షాప్ ముందు ఇవే. ఇంకా హోటల్ ముందు పెట్టలేదు అంతే. ఇక్కడ కూడా ఫ్లవర్ వచ్చేసి 80 రూపీస్ అంట మూర. ఇవి కూడా అడిగాను ఇక్కడ కూడా. కానీ ఫ్లవర్స్ ఏంటో అది రాఖీ పండగ ఫెస్టివల్ సందర్భంగా కావచ్చు 30 రూపీస్ ఉండేటి మూరకి ఏకదం 80 రూపీస్కి వచ్చేసింది. ఇంకా పూలు అమ్ముకునే వాళ్ళ పని బాగుంది. ఇంకా నేను ఈవినింగ్ టైంలో పోయాను, అందుకే ఇంకా జనాలు బాగుండిపోయారు. అందుకే ఎక్కువ జనాల మధ్యలో ఎక్కువ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వీడియో తీస్తాను. ఇది టవర్ సర్కిల్. అక్కడ నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూడు, నేను నిలబడ్డాను. రాఖీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి రాఖీలు చూపిస్తాను చూడండి. ఇంకో ఇది అయితే తీసుకున్నాను. ఇవి 50 రూపీస్కి ఒకటైతే పడింది. నాకైతే ఈ రాఖీ బాగా నచ్చింది ఫ్రెండ్స్. హోమ్ వచ్చేసింది. ఇవైతే 50 రూపీస్ 60 రూపీస్ పడింది ఒకటి. ఇది వచ్చేసి 30 రూపీస్ పడింది. ఇంకా ఇవన్నీ మామూలుగా చిన్నపిల్లలకి లేడీస్ కట్టుకోవడానికి అయితే 10 రూపీస్కి ఒకటైతే పడింది ఫ్రెండ్స్ ఈ రాఖీలు. ఇవి కూడా అంతే 10 రూపీస్ పడింది.
ఇది వచ్చేసి బొమ్మ రాఖీ 20 రూపీస్కి పడింది. ఇది చూడగానే ఎందుకో నాకు తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈసారి అయితే రాఖీలు. ఒకటి పెద్ద రాఖీ తీసుకున్నాను. నాకు ఈ రాఖీ ఎందుకో చూడంగానే తీసుకోవాలనిపించింది. సరే తీసి చూపిస్తాను నేను. అమ్మో ఇంకా ఫుల్ ప్యాకింగ్ ఉంది. సర్లే ఇప్పుడు వద్దులే. కానీ రాఖీ ఎలా ఉంది, ఇది బాగుందా? మీకు కనుక నా రాఖీ షాపింగ్ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నేను వీడియో సరిగా తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంకా వీడియో తీయడానికి ఇబ్బంది ఉంది, జనాలు ఎక్కువయ్యి అసలు తీయనికి రాలేదు. అందుకే తీయలేను. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా తీస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.